హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేక్షనాలికి ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మీ ముందుకు వచ్చేస్తుంది హోల్సమ్ ఎనర్జీ బైట్స్ రెసిపీ చూపిస్తున్నాను మీకు. సో ఇందుకోసం ముందుగా 1/2 కప్ క్యాష్యూ నట్, 1/4 కప్ ఫ్లాక్ సీడ్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఆల్రెడీ నేను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ ఉంది. సో నేను ఇందులో బాదం వేయట్లేదు. మీ దగ్గర కనుక అలా బాదం పౌడర్ లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా ఇప్పుడు క్యాష్యూ ఫ్లాక్ సీడ్స్ వేసినప్పుడే కొన్ని బాదం అంటే 1/2 కప్ బాదం కూడా వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. అన్నీ ఒకటేసారి వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, ఇండివిజువల్గా అవసరం లేదు. సో ఇలా మొత్తం కొంచెం రెడ్డిష్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా డ్రై రోస్ట్ చేసి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి మనం అవన్నీ కూడా ఫైన్ పౌడర్ కింద. చూసారా, అయిపోయింది, రెడీ అయిపోయింది. బ్రౌన్ షేడ్ వచ్చేసింది. ఇంకెందుకు, ఇది ఇలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి కూల్ అయిన తర్వాత బ్లెండ్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఎనర్జీ రిచ్ రెసిపీ. పిల్లలకి కూడా చాలా మంచిది. డైలీ ఒక 1 బైట్ తీసుకున్నట్లయితే ఇలాంటి స్వీట్ మీరు ఇంట్లో చేసి పెట్టుకొని రోజు ఒక బైట్ తినండి. మీ హెల్త్కి, పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. మా పిల్లలు నేను ఇది తింటాము. సో మీకు కూడా షేర్ చేయాలని చెప్పి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ రెసిపీ. ఇలా బ్లెండ్ చేసుకున్నాను కోర్స్ పౌడర్ కింద ఫస్ట్. అండ్ నా దగ్గర బాదం పౌడర్ ఉందన్నాను కదా ఆల్రెడీ రోస్టెడ్ది. సో అది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కోర్స్ అయిన తర్వాత సో అది కూడా మిక్స్ చేసేసుకొని ఓట్స్, బాదం పౌడర్ రెండు ఈ స్టేజ్లో మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా బాదం పౌడర్ రోస్టెడ్ది ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకుంటాను, కర్రీస్లోకి వాటిలోకి వాడతాను పిల్లల కోసమని. సో ఇలా. అండ్ మీ దగ్గర ఓట్స్ కూడా నార్మల్ ఓట్స్ కాకుండా రోల్డ్ ఓట్స్ ఉన్నట్లయితే అది కూడా మీరు డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. బాదము, కాజు అవి డ్రై రోస్ట్ చేసినప్పుడే రోల్డ్ ఓట్స్ కూడా అందులో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర రోల్డ్ ఓట్స్ కాదు, నార్మల్ ఓట్స్ ఉన్నాయి. సో నేను డైరెక్ట్ ఈ స్టేజ్లోనే బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసి ఇప్పుడు బాగా బ్లెండ్ చేసేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారుగా, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, ఎక్కువ టైం పట్టదు. కొద్దిగా అయిపోయినప్పుడంతా చేసి పెట్టుకోవచ్చు. మనకు ఒక 20 డేస్ వరకు రిఫ్రిజిరేట్లో పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఫైనల్ టచ్ కిమియా డేట్స్ యాడ్ చేసుకుంటున్నాను. కిమియా డేట్స్ ఆల్రెడీ కొంచెం ఎక్కువ స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి ఇంకా నో జాగరీ, నో షుగర్ అండి, చాలా హెల్తీ రెసిపీ. సో కిమియా డేట్స్ మీ టేస్ట్కి తగ్గట్టుగా, నాకైతే ఇక్కడ లైక్ 7 to 8 డేట్స్ నేను యూజ్ చేశాను. మీరు కావాలంటే 10 డేట్స్ వరకు కూడా వేసుకోవచ్చు. స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంది, ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు. సో ఇలా డేట్స్ అన్నీ యాడ్ చేసేసి ఫైనల్ టచ్ విప్పర్లో కానీ నార్మల్గా కానీ కొద్దిగా బ్లెండ్ చేసి అదంతా మిక్స్ అయిపోతుంది. అండ్ ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది, అన్ని నట్స్ వాడాం కదా మనము. సో అయిపోయింది. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కదా. అండ్ దీంతో మనకి హెల్త్ కూడా చాలా ఎనర్జీ రిచ్ అండి. చూడండి, రెడీ అయిపోయింది. ఇది చూస్తుంటే మీకు లైక్ నూల ముద్దల టెక్స్చర్ కనిపిస్తుంది కదా. ఈవెన్ టేస్ట్ కూడా కొంచెం అలాగే ఉంటుంది, మీకు నువ్వుల ముద్దలు తిన్నట్టుగానే. సో ఇలా అన్నీ తీసేసుకొని ఇప్పుడు వీటిని మనకు నచ్చిన షేప్లో బైట్స్ కింద ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు, రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ సిలిండర్ షేప్లో చేశాను, పిల్లలకి బైట్స్ కింద ఇచ్చేయచ్చు అని చెప్పి డైలీ 1. ఇంకా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయాలి, పిల్లలు తినట్లేదు అనుకుంటే కనుక స్టార్ షేప్ కానీ, డైమండ్ షేప్ కానీ, ఇలా సర్కిల్ షేప్ కానీ ఏదో ఒక షేప్లో మీకు నచ్చిన విధంగా వీటిని ప్రిపేర్ చేయొచ్చు. అంతే అండి, సో సింపుల్ కదా. మీకు నచ్చినట్లయితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.